రా కిట్టు రా కూర్చో. అదే అంకుల్ రేపు ఏం సంగతులు? అదే అంకుల్ రేపు సండే అమావాస్య కదా. రేపు ఆదివారం అమావాస్య అయ్యా. చెప్తాను. మంచి విషయాన్ని అడిగావు, చెప్తా. మన వ్యూవర్స్ కోసం కూడా అలాగే చెప్తా. రేపు ఆదివారం అమావాస్య అయింది, పూర్తి అమావాస్య రేపు. తిది అమావాస్య రేపు ఆదివారం అంతా ఉన్నది. రేపు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య రావడం చాలా ప్రఖ్యాతమైనటువంటిది. రేపు మనం ఏ దాన ధర్మాలు చేసినా కూడా అది మన యొక్క పితృదేవతల యొక్క తృప్తి చెంది వారు మన వంశాన్ని మనల్ని ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడతారు అనమాట. వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అందుకని రేపు ఆదివారం రోజు వ్యూవర్స్ మీరు కూడా అందరూ కూడా ఈ విషయాన్ని వినండి. ఆదివారం అమావాస్య రోజు మధ్యాహ్నము 11 నుంచి 1 గంట లోపల మీ ఇంట్లో అంత అన్నాన్ని వండి దాన్ని ఏదైనా పదార్థంగా మార్చండి. అంటే పులిహోర కానీ, పెరుగన్నం కానీ, బిర్యానీ కానీ చేసి దాన్ని ఒక పొట్లాలు కట్టి మీ శక్తి కొలది ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5 మందికి కానీ, ఎంతమందికైనా పొట్లాలు కట్టి మీ చేత్తో మీరు మీ పితృదేవతల్ని తలుచుకుంటూ బిచ్చగాళ్ళకి లేదా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ పని చేయడం. అందుకని రేపు అందరం కూడాను అన్నదానం చేస్తే మన యొక్క పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వారు ఆరోగ్యంగా బాగుంటారు. వారు పెళ్లిళ్ళయ్యి పిల్లలు పుట్టి వంశము తరతరాలుగా వృద్ధి చెందుతూ వస్తుంది. ఇది పితృదేవతలు శాంతి పొంది ఉపశాంతితో రేపు ఇచ్చేటువంటి అనుగ్రహం. రేపు కాలం ఆదివారం అమావాస్య, దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. ఓకే ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఓకే మా వ్యూవర్స్ మీరు కూడా విన్నారు కదా, అందరూ కూడాను ఈ ఆదివార అమావాస్యాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడాను సుఖశాంతులతో పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని 10 మందికి తెలిసేటట్టుగా షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ టంగుటూరి కృష్ణ శర్మ. నమస్తే.